సత్యసాయి జిల్లా కాలసముద్రంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. గంజాయికు అలవాటు పడిన మైనర్లు ఆ మత్తులో అదే గ్రామానికి చెందిన పిల్లలపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గంజాయికి అలవాటు పడిన వారంతా మైనర్లు కావడం అత్యంత బాధాకరం. గ్రామంలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందని పోలీసులకు సమాచారం ఇచ్చినా వారెలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి గంజాయికి అలవాటు పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సత్యసాయి జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి సేవించి ఏకంగా వాళ్లు దాడి చేస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వారిపై తక్షణమైన చర్యలు తీసుకోవాలని స్థానికంగా ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. సురేష్ వివరాలు అందిస్తారు. సురేష్, కదిరి వీరమండల పరిధిలోని కాలసముద్రం గ్రామంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. గంజాయికి అలవాటు పడిన కొంతమంది మైనర్లు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. మైనర్లు ముఖ్యంగా గంజాయికి తరచుగా అలవాటు పడ్డారు. గంజాయి మధ్యలో తరచుగా గ్రామంలో కూడా ఎక్కడ పడితే అక్కడ అల్లర్లు చేయడం, దొరికినట్టు కూడా చిటికిపోతున్నారు. ఇదే సందర్భంలో కొంతమంది చిన్నపిల్లలు అదే మార్గం గుండా వెళ్తున్న వారు గంజాయి మధ్యలో ఉన్న మైనర్లకు కనిపించారు. దీంతో మైనర్లు వారిని చిన్నపిల్లల్ని విచక్షణ రహితంగా చిటికిపోయారు. దాడి చేసిన దృశ్యాలు కూడా ఏదైతే ఉన్నాయో ఈ సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కాలసముద్రం గ్రామంలో తరచుగా గంజాయి మత్తులో యువత ముఖ్యంగా పెడద్రోగు పట్టడం, గ్రామంలో విచ్చలవిడిగా తిరగడంతో పాటు ఎక్కడ పడితే అక్కడ ఎవరు కనిపిస్తే వారిని చిటికిపోతున్నారు. ఈ విషయంపైన గ్రామస్తులు పలు సందర్భాల్లో పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు గంజా మత్తులో ఉన్న వారంతా కూడా కొంత మైనర్లు కావడంతో పాటు వారు మద్య మత్తులు ఉన్నారంటూ కూడా మొత్తంగా సీటుగా తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పలు సందర్భాల్లో గ్రామస్తులు ముఖ్యంగా కాలసముద్రం గ్రామస్తులు పోలీసులు తీసుకెళ్లి గంజా మత్తులోనే దాడులకు పాల్పడుతున్నారు. వీరిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇళ్లలో చిన్నపిల్లలతో పాటు వృద్ధులు, మహిళలు కూడా బయటకు రాలేని పరిస్థితులు కాలసముద్రం గ్రామంలో ఉన్నాయి. వీరందరినీ కట్టడి చేయాలంటే కూడా గ్రామస్తులు పలు సందర్భాల్లో పోలీసులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు చర్యలు తీసుకోవడం కారణంగానే ఈ రోజు నిన్న ఏదైతే మైనర్ బాలికల పైన ముఖ్యంగా విచక్షణ రహితంగా చిటికబడ్డారు. ముఖ్యంగా మద్య మత్తుతో గంజా మత్తులోనే ఈ దాడి జరిగినట్టు కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు వీరిపైన కఠిన చర్యలు తీసుకుని గంజాయి మత్తులు, గంజాయితో అలవాటు పడిన వారి పట్ల కొంత కఠిన చర్యలు తీసుకున్నప్పుడు గ్రామంలో మైనర్లు కానీ వృద్ధులు, మహిళలు కూడా బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో గంజాయి బాధితులైన వారిని చూసి భయపడాల్సిన పరిస్థితులు గ్రామంలో ఏర్పడడానికి కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుని వీరిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా గ్రామస్తులు కోరుతున్నారు. ఓకే సురేష్, థ్యాంక్ యూ. అంటే నన్ను నిన్న తాగిలా జై శ్రీరామ్.